Step into Value Zone. Value Zone. Hypermart. Button Cheru. తెలుగుదేశం పార్టీ కొడాలి నానిని టార్గెట్ చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొడాలి నానిని అసెంబ్లీ మెట్లు ఎక్కనీయకూడదనే కసితో టీడీపీ ఉంది. అందుకోసం తీవ్ర కసరత్తు చేస్తోంది. అవసరమైతే నందమూరి కుటుంబాన్ని రంగంలోకి దింపాలని ఆలోచిస్తోంది. ఇప్పటికే ఎన్ఆర్ఐని రంగంలోకి దింపినా ఆయన వల్ల కూడా కాదని ఎక్కడో డౌట్ కొడుతుందట. అందుకే ఇక లాభం లేదనుకుని నందమూరి అస్త్రాన్ని సంధించడానికి చంద్రబాబు సిద్ధమయ్యారట. మరి టీడీపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? కొడాలిని ఓడించగలరా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్లపై విరుచుకుపడే నాయకుల్లో మాజీ మంత్రి కొడాలి నాని ఒకరు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నారా లోకేష్లపై ఒక రేంజ్లో విరుచుకుపడుతూ ఉంటారు. అసెంబ్లీలోనూ బయట అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు లోకేష్ టీడీపీలపై తన వాగ్బాణాలు ఘాటుగానే సంధిస్తూ ఉంటారు. అందుకే టీడీపీ శ్రేణులు కొడాలి నానిని బద్ద విరోధిగా చూస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలవకూడదని కోరుకుంటున్నారు. అయితే అంతకు మించి చంద్రబాబు సైతం కృతనిశ్చయంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమితో పాటు రాజకీయ సమాధి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నానిని ఓడించడమే తమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఈ మేరకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. గుడివాడలో ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా భావిస్తోంది. మొన్నటి వరకు గుడివాడ నియోజకవర్గానికి మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉండేవారు. కొడాలి నాని దూకుడుకు రావి అడ్డుకట్ట వేలేరని చంద్రబాబు భావించారు. అందుకే ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాముకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అందుకు తగ్గట్టుగానే రాము గుడివాడలో మంచి పనితీరు కనబరుస్తూ ఉన్నారు. గుడివాడలో ఇప్పటికే ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. మరి బాలకృష్ణ పోటీ చేస్తే ఆయన సంగతి ఏంటి? రాముకు ఎమ్మెల్సీ ఇస్తామని బుజ్జగించే అవకాశం ఉందంటున్నారు కొంతమంది. అలా ఆయనను సైడ్ చేసి బాలకృష్ణను బరిలోకి దింపడం వల్ల కొడాలి నానిపై పైచేయి సాధించాలనేది టీడీపీ ఎత్తుగడగా చెబుతున్నారు. మరి బాలయ్యను 2 సార్లు గెలిపించిన హిందూపురం సంగతి ఏంటి అంటే నారా లోకేష్ మంగళగిరితో పాటు హిందూపురంలో కూడా పోటీ చేస్తారని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అదే నిజమైతే ఇది ఒక రకంగా టీడీపీకి మైనస్ అని చెప్పాలి. ఎందుకంటే లోకేష్ 2 చోట్ల పోటీ చేయడం అంటే మంగళగిరిలో ఓడిపోతాడనే అనుమానం వచ్చినట్లేననే టాక్ పార్టీ వర్గాలలోకి వెళ్తుంది. ఆ ప్రభావం మొత్తం పార్టీపై చూపే అవకాశం లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి వెనిగండ్ల రాము పోటీ చేయడం దాదాపు ఖాయమనే ప్రచారం టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. అయితే చివర్లో ఏమైనా జరగొచ్చనే సంశయం ఉంది. కొడాలి నానిని ఓడించడం వెనిగండ్ల రాము వల్ల కాకపోతే వచ్చే ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణను గుడివాడ నుంచి బరిలోకి దించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గుడివాడ నుంచి నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగితే కొడాలి నాని ఓడిపోవడం ఖాయమని టీడీపీ అగ్రనేతలు భావిస్తున్నారు. అయితే ఇదివరకే బాలకృష్ణ, నారా లోకేష్, చంద్రబాబు నాయుడులను మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ పేరు అకస్మాత్తుగా తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఇంతకీ నందమూరి బాలకృష్ణ హిందూపురం వదిలి గుడివాడకు షిఫ్ట్ అవుతారా లేదా అనేది కూడా వేచి చూడాలి. కొడాలి నానిని ఢీకొట్టాలంటే అర్ధబలాల్లో ధీటైన నాయకుడు కావాలి. అందుకే బాలకృష్ణ పేరు అకస్మాత్తుగా తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఇంతకీ నందమూరి బాలకృష్ణ హిందూపురం వదిలి గుడివాడకు షిఫ్ట్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి.